హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్న మూవీ పేరు 'హ్యాంగ్ గ్యాంగ్ జూ'. స్టార్టింగ్ సీన్‌లో హ్యాంగ్ గ్యాంగ్ జూ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె కొంతమంది పెద్దవాళ్ళ ముందు కూర్చొని, "నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలాగే నేను ఎటువంటి తప్పు చేయలేదు" అని చెప్తుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో హ్యాంగ్ గ్యాంగ్ జూ తన వస్తువులు ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆమె టీచర్ లీ వచ్చి, "హ్యాంగ్ గ్యాంగ్ నువ్వు బట్టలు మాత్రమే ప్యాక్ చేసుకో. మిగతా వస్తువులు మీ ఫాదర్ తీసుకెళ్తాడని" చెప్తుంది. ఆ తర్వాత లీ ఆమెని వేరే టౌన్‌కి తీసుకెళ్ళి, అక్కడ వేరే స్కూల్‌కి ఆమెని ట్రాన్స్‌ఫర్ చేయిస్తాడు. అసలు ఈమెని వేరే ఊరికి, వేరే స్కూల్‌కి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇక్కడ హ్యాంగ్ ఉండడానికి ప్లేస్ లేదు. కాబట్టి ముందు ఇద్దరు భోంచేయడానికి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. అప్పుడు లీ ఆమెతో, "నాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చేయలేదు" అని అంటాడు. తర్వాత "నువ్వు కొన్ని రోజులు మా అమ్మతో పాటు ఉండవచ్చు" అని చెప్పి హ్యాంగ్‌ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అయితే అతని మదర్‌కి ఆమెని ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకని లీ బలవంతం వల్ల ఆమెని వారం రోజుల పాటు మాత్రమే ఇంట్లో పెట్టుకోవడానికి అంగీకరిస్తుంది. లీ తన తల్లికి హ్యాంగ్ గురించి ఎటువంటి వివరాలు చెప్పడు. అంటే తను ఎవరు, ఎక్కడికి, ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేశారు అనే విషయం చెప్పడు. తర్వాత రోజు హ్యాంగ్‌కి స్కూల్‌లో మొదటి రోజు. అందువల్ల ఆమె అందరికీ తన ఇంట్రడక్షన్ ఇస్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె తన మదర్ నంబర్ తీసుకొని ఆమె అడ్రెస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆమె మదర్ ఇక్కడే నివసించేది. రాత్రి లీ మదర్ స్టోర్‌కి వెళ్లి ఆమె వర్క్‌లో హెల్ప్ చేస్తుంది. అది చూసి ఆమె కొంచెం హ్యాపీగా ఫీల్ అయితుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తారు. తర్వాత రోజు స్కూల్‌కి వెళ్తుంది. అక్కడ ఆమె సాంగ్స్ పాడుతున్న ఒక గ్రూప్ నుంచి వస్తుంది. నిజానికి తనకి సాంగ్స్ పాడటం అంటే చాలా ఇష్టం. అయితే ఆమె వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత స్విమ్మింగ్ నేర్చుకుంటుంది. ఆమె స్విమ్మింగ్ అయిన తర్వాత స్నానం చేస్తూ ఒక పాట పాడుతూ ఉంటుంది. అప్పుడు బయట వైపు ఉన్న ఉనేహే అనే అమ్మాయి ఆమె పాట పాడడం వింటుంది. ఈ అమ్మాయి కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది. పైగా తను క్లాస్‌మేట్ కూడా. రెడీ అవుతుండగా యునేహే వచ్చి ఆమెకి ఒక రికార్డింగ్ వినిపిస్తుంది. అది బాత్రూమ్‌లో పాడిన పాట. దాన్ని ఈ అమ్మాయి రికార్డ్ చేసి ఉంటుంది. అది వినిపించి, "నీ గొంతు చాలా బావుంది. నువ్వు మా గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు" అంటుంది. అది విని చాలా కోపమొస్తుంది. ఆ అమ్మాయితో "నువ్వు నాకు దూరంగా ఉండు" అని చెప్తుంది. తర్వాత తన మదర్ అడ్రెస్ తెలుసుకొని ఆమెని కలవడానికి వెళ్తుంది. ఆమె మదర్‌ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. "అమ్మ, నన్నిక్కడ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు" అని చెప్తుంది. అయితే ఆమె మదర్ సంతోషంగా ఉండదు. పైగా "దయచేసి ఇక మీదట నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను నిన్ను నా దగ్గర ఉంచుకోలేను" అని చెప్తుంది. ఈమె మాటలు విని చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు స్విమ్మింగ్ చేసి తన లాకర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకి ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆమె కాల్ రిసీవ్ చేసి మాట్లాడుతుంది. ఆ కాల్ చేసింది కిమ్ అనే అబ్బాయి ఫాదర్ అని తెలుస్తుంది. కిమ్ పేరు వినగానే ఆమె ఫోన్ పెట్టేస్తుంది. కిమ్ ఎవరు అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో స్కూల్‌లో ఉంటుంది. అప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడం చూసి గిటార్ తీసుకొని పాట పాడుతుంది. ఈలోగా యూనేహే తన గ్రూప్‌తో అక్కడికి వస్తుంది. ఆమె పాడడం చూసి నిలబడి వింటూ ఉంటారు. అయితే వాళ్ళని చూసి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఆమె వెనకాలే వెళ్ళి, "ఇంత బాగా పాడడం నువ్వెక్కడ నేర్చుకున్నావు?" అని అడుగుతారు. అయితే "నువ్వు చాలా బాగా పాడుతున్నావని" ఆమెను పొగుడుతారు. స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె లీ మదర్ స్టోర్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి లీ మదర్ తన బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పడుతూ దెబ్బలు తింటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో తన సామాన్లు ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తను వచ్చి వారం పూర్తయింది కాబట్టి ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆమె వెళ్ళే ముందు లీ మదర్ దగ్గరికి వెళ్ళి ఆమె గాయాలకి మందు రాసి, "నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్తుంది. అప్పుడు ఆమె తనని ఆపి, "నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండవచ్చు" అని చెప్తుంది. ఆ తర్వాత కొత్త జీవితం మొదలుపెడుతుంది. ఈమె ఇప్పుడు లీ మదర్‌కి స్కూల్‌లో హెల్ప్ చేయడంతో పాటు స్విమ్మింగ్ నేర్చుకొని ఆ తర్వాత యూనేహే గ్రూప్‌లో చేరి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అయితే చాలా సార్లు ఆమెకి యూనేహే ఫ్రెండ్స్‌తో గొడవ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆమె పాట పాడుతున్న సమయంలో ఆమెని వీడియో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆమెని వీడియో తీయడం తనకి ఇష్టం లేదు. దానికి ఒక కారణం ఉంది. అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత లీ ఊరు నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు అతను తో కిమ్‌తో పాటు ఆ అబ్బాయిలందరికీ శిక్ష పడింది అని చెప్తాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ నిన్ను వెతుకుతున్నారు అని చెప్తాడు. కానీ నువ్వు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఉందో తెలీదు. తర్వాత రోజు స్కూల్‌కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ ఆమెకి ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియో ఆ రోజు ఆమె పాట పాడుతున్నది. యూనేహే ఫ్రెండ్ పాట పాడుతున్నప్పుడు
వీడియో రికార్డ్ చేసింది. ఆమె ఆ వీడియోని ఒక ఏజెన్సీకి పంపించింది. ఆ ఏజెన్సీ వాళ్ళకి హ్యాంగాంగ్ పాడిన పాట చాలా బాగా నచ్చుతుంది. అందువల్ల వాళ్ళు ఆమెని కలవాలి అనుకుంటారు. అప్పుడు హ్యాంగాంగ్, "నువ్వు ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశావా?" అని అడుగుతుంది. అప్పుడు ఆమె, "లేదు. తను నాకు మెయిల్ ద్వారా ఈ వీడియో పంపింది" అని చెప్తుంది. హ్యాంగాంగ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు యూనేహే ఆ వెనకాలే వెళ్ళి, "అసలు నీ సమస్య ఏంటి? నీ వల్ల నువ్వు చాలా ఫేమస్ అవుతావు. ఎందుకు వద్దనుకుంటున్నావు?" అంటుంది. అప్పుడు హ్యాంగాంగ్, "నువ్వు ఎందుకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు?" అంటుంది. యూనేహే, "నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నీకు ఫ్రెండ్‌గా ఉండాలి అనుకుంటున్నాను" అంటుంది. అప్పుడు హ్యాంగాంగ్ కోపం చల్లారుతుంది. ఆ తర్వాత యూనేహే హ్యాంగాంగ్‌ని తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమె హ్యాంగాంగ్‌ని, "నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? నిన్ను ఎవరైనా కిస్ చేశారా?" అని అడుగుతుంది. అప్పుడు హ్యాంగాంగ్ 44 సమాధానాలు చెప్తుంది. అది విని యూనేహేకి జోక్‌గా అనిపిస్తుంది. అందువల్ల ఆమె దాన్ని జోక్‌గానే తీసుకుంటుంది. తర్వాత రోజు వాళ్ళిద్దరూ ఏజెన్సీ కోసం ఒక కొత్త వీడియోని షూట్ చేస్తారు. అప్పుడు హ్యాంగాంగ్ ఫాదర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆమె వెంటనే తన ఫాదర్‌ని కలవడానికి వెళ్తుంది. ఆమె ఫాదర్ తన మంచి చెడు గురించి అడిగి తెలుసుకొని ఒక పేపర్ మీద సంతకం చేయమని ఇస్తాడు. అప్పుడు హ్యాంగాంగ్ సంతకం చేయకుండా ఆ పేపర్ చదివే ప్రయత్నం చేస్తుంది. ఈలోగా అతను, "నువ్వు చదవాల్సిన అవసరం లేదు. దాని మీద సంతకం పెట్టు" అని చెప్తాడు. ఆమె సంతకం చేసిన తర్వాత ఆ పేపర్ తీసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. హ్యాంగాంగ్ తన ఫ్రెండ్ కలిసి షూట్ చేసిన వీడియో ఏజెన్సీ వాళ్ళకి నచ్చుతుంది. అందువల్ల ఆమెని సెలెక్ట్ చేసుకుంటారు. యూనేహే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందువల్ల అందరూ కలిసి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ పార్టీలో వాళ్ళు హ్యాంగాంగ్‌ని, "నీ యాంబిషన్ ఏంటి?" అని అడుగుతారు. ఆమె, "స్విమ్మింగ్ నేర్చుకొని 25 మీటర్లు స్విమ్ చేయాలి. అదే నా యాంబిషన్" అని చెప్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్ళే దారిలో లీ ఆమెకి కాల్ చేసి, "నువ్వు ఏదైనా పేపర్ మీద సంతకం చేశావా?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె, "అవును. మా ఫాదర్ ఒక పేపర్ తెచ్చారు. దాని మీద సంతకం చేశాను" అని సమాధానం చెప్తుంది. అప్పుడు అతను, "నువ్వు సంతకం చేసే ముందు నన్ను ఒక్కసారి అడగాల్సింది" అంటాడు. ఎందుకంటే అది ఒక పిటిషన్ పేపర్. తర్వాత ఆమె తన ఫాదర్‌కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆమె ఫాదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. అది చూసి ఆమెకి తన ఫాదర్ కూడా తనని మోసం చేశాడని అర్థమవుతుంది. తర్వాతి రోజు ఆమె స్కూల్‌కి వెళ్ళగానే యూనేహే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆమెకి ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. అది ఏంటంటే, యూనేహే ఫ్రెండ్ హ్యాంగాంగ్ వీడియోని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసి ఉంటుంది. అది చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది. ఆమె వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయమని ఆ అమ్మాయితో చెప్తుంది. అయితే ఆ అమ్మాయి ఆ వీడియో డిలీట్ చేయడానికి నిరాకరిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో హ్యాంగాంగ్ క్లాస్‌లో ఉంటుంది. అప్పుడు చాలామంది పిల్లలు పేరెంట్స్ తన గురించి అడుగుతూ అక్కడికి వస్తారు. అందరూ ఆమె చుట్టుముట్టి తిడుతూ ఒక పేపర్ మీద సంతకం చేయమని బలవంతం చేస్తారు. ఆమె ఏదోలాగా తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక రూమ్‌లోకి వెళ్లి దాక్కుంటుంది. అక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆమె గతంలో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. గతంలో హ్యాంగాంగ్ ఒక స్టోర్‌లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్టోర్‌కి కిమ్ అనే ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి ఆ స్టోర్ ఓనర్ కొడుకు. ఆ అబ్బాయికి చాలా గాయాలు అయ్యి ఉంటాయి. అయితే ఆ అబ్బాయి స్టోర్‌లో చాలా చిప్స్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ డబ్బులు కట్టకుండానే తీసుకొని వెళ్తాడు. కిమ్ అవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్‌కి ఇవ్వడం హ్యాంగాంగ్ చూస్తుంది. హ్యాంగాంగ్‌కి జీసు అనే ఫ్రెండ్ ఉంటుంది. ఆమె కిమ్ గర్ల్ ఫ్రెండ్. కిమ్ తరచూ జీసోతో హ్యాంగాంగ్ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడు. ఇలా ఒకరు ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి కిమ్ తన ఫ్రెండ్ అందరితో ఇంట్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమెని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉండగా ఆమె, "మీరు కిమ్‌కి దూరంగా ఉండండి" అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ గ్యాంగ్ లీడర్ ఆమెతో, "మేము ఎందుకు ఫ్రెండ్‌షిప్ వదిలేయాలి" అని కోప్పడతాడు. "నేనెవరో తెలుసా? నాతో పెట్టుకుంటే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది" అని ఆమె కళ్ళ ముందే కిమ్‌ని స్టాప్లర్‌తో బాగా కొడతాడు. అది చూసి ఆమె భయపడి పోలీసులకు కాల్ చేసి, "మా ఇంట్లో కొంతమంది అబ్బాయిలు దారుణంగా కొడుతున్నారు" అని చెప్తుంది. ఈలోగా గ్యాంగ్‌లో ఒక అబ్బాయి వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటాడు. పోలీసులతో, "నేను ఇన్స్‌పెక్టర్ జిన్ కొడుకుని. నా ఫ్రెండ్ ప్రాంక్ కాల్ చేసింది" అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పటి నుంచి వాళ్ళందరూ ఆమె ఇంటికి పార్టీ చేసుకోవడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఒకరోజు హ్యాంగాంగ్ ఇంటికి చాలామంది అబ్బాయిలు పార్టీ చేసుకోవడానికి వస్తారు. అప్పుడు ఆ పార్టీ లీడర్ డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి కిమ్‌కి ఇస్తాడు. అది తీసుకొని వెళ్లి హ్యాంగాంగ్‌కి తాగించమని చెప్తాడు. కిమ్ తీసుకెళ్లి ఆమెకి డ్రింక్ ఇచ్చి తాగమంటాడు. అప్పుడు ఆమె, "నేను తాగను. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని చెప్తుంది. ఇప్పుడు కిమ్, "నువ్వు ఈ డ్రింక్ తాగితే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు" అంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు అని హ్యాంగాంగ్ ఆ డ్రింక్ తాగుతుంది. ఆ తర్వాత కిమ్, అక్కడున్న అబ్బాయిలందరూ జీసూని, హ్యాంగాంగ్‌ని రేప్ చేస్తారు. ఇదంతా జరుగుతున్న సమయంలో కిమ్ ఫాదర్ అక్కడికి వస్తాడు. అక్కడ జరిగిందంతా చూస్తాడు. అయితే పోలీసులకు కాల్ చేయకుండా తన కొడుకుని మాత్రమే తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కారణంగా జీసు సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇదే హ్యాంగాంగ్ స్టోరీ. అందుకే ఆమెని వేరే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఈ కారణం చేతనే అబ్బాయిల పేరెంట్స్ అందరూ ఆమె వెంట పడ్డారు. సీన్ ఇక్కడ ప్రెజెంట్‌లోకి వస్తుంది. ఇక్కడ హ్యాంగాంగ్ మదర్ బాయ్ ఫ్రెండ్ వచ్చి పరిస్థితి మొత్తాన్ని అదుపులోకి తీసుకొని హ్యాంగాంగ్‌ని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ లీ మదర్‌తో జరిగింది మొత్తం చెప్పేస్తాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఈమె పైకి వెళ్ళి తన సామాను ప్యాక్ చేసుకొని కిందకి వస్తుంది. లీ మదర్‌కి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె స్టెప్ ఫాదర్ లీకి ఒక పేపర్ ఇచ్చి సైన్ చేయమని చెప్తాడు. ఎందుకంటే అతను హ్యాంగాంగ్ ఏ తప్పు చేయలేదు అని నమ్ముతున్నాడు. తర్వాత ఈ కేసు విషయం అన్ని చోట్ల వైరల్ అవుతుంది. అప్పుడు హ్యాంగాంగ్ తన ఫాదర్‌కి కాల్ చేస్తుంది. అయితే ఇప్పుడు కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. తర్వాత ఆమె తన టీచర్ లీకి కాల్ చేస్తుంది. లీ మీ ఫాదర్ ఆ పిటిషన్ తాలూకు డబ్బులు తీసుకుని పారిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు హ్యాంగాంగ్ ఒక మెట్రోలో ఎక్కుతుంది. అప్పుడు ఆమెకి ఏజెన్సీ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. అందులో వాళ్ళు ఆమెనే కలవాలి అని రాసి ఉంటారు. ఇంకోవైపు యూనేహేకి తన ఫ్రెండ్‌కి హ్యాంగాంగ్ గురించి నిజం తెలిసిపోతుంది. యూనేహే హ్యాంగాంగ్‌కి మెసేజ్ చేస్తుంది. నీ తప్పేమీ లేదు. దయచేసి నువ్వు వెనక్కి తిరిగి రా అంటుంది. లాస్ట్ సీన్‌లో హ్యాంగాంగ్ బ్యాగ్ ఒక బీచ్‌లో కనిపిస్తుంది. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వాయిస్ వినిపిస్తుంది. అందులో యూనేహే నువ్వు ఎందుకు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు హ్యాంగాంగ్ ఒకవేళ నేను మళ్ళీ మొదలుపెట్టాలి అనుకుంటే నా మనసు మారొచ్చు అంటుంది. అయితే లాస్ట్ సీన్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అయితే హ్యాంగాంగ్ లాస్ట్‌లో చెప్పిన లైన్‌కి అర్థం ఏంటంటే తన ఫ్రెండ్ నీళ్లలో దూకి చనిపోయింది. ఇప్పుడు హ్యాంగాంగ్ కూడా అదే చేసింది. కానీ హ్యాంగాంగ్ మనసు మార్చుకుంది. ఆమె సర్వైవ్ అయింది. అందుకే ఆమె స్విమ్మింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఆమె మైండ్ చేంజ్ చేసుకోవడం వల్ల చనిపోకుండా స్విమ్మింగ్ చేస్తూ బతికి సర్వైవ్ అయింది. ఆమె లాస్ట్‌లో చెప్పిన లైన్‌కు అర్థం ఇదే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.